హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. చాలా మంది భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అంటే ఎమోషన్స్ ఎక్కువగా క్యారీ చేసే కొద్దీ మనం ఎమోషన్స్ ఎంత క్యారీ చేస్తే అంత బాధపడుతూనే ఉంటాం. అట్లనే ఎమోషన్స్ లేకపోయినా కష్టమే. బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనూహ్యని అడిగి మనం ఈ ఎమోషన్స్‌ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందాం. నమస్తే అనూహ్య. నమస్తే అండి. అనూహ్య, కొంతమందికి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. మెయిన్‌గా చూసుకుంటే ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు హ్మ్. వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. హ్మ్. ఒక్క భయంతో వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. అంటే ఒక ఇంటర్వ్యూలోనే కాదు, పిల్లల నుంచి చూస్తే మనం స్కూల్‌లో చేర్పించినప్పుడు కూడా పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు. కొందరు బాగా డేర్ అండ్ డాష్‌గా ఉంటారు. ఆ భయంతో స్కూల్‌కి పోననేవాళ్ళు. పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతి దానికి భయం అనేది మనకు ముందడుగు వేయకుండా ఆపేస్తూ ఉంటుంది. ఈవెన్ మనం వర్క్ చేస్తున్న ప్లేస్‌లో కూడా పక్కన వాళ్ళని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. హ్మ్. చాలా మంది అనుకోవడం కన్నా తక్కువ మంది అయితే ఖచ్చితంగా ఉంటారు. బట్ ఆల్మోస్ట్ భయంతో వెనకడుగు వేసి జీవితంలో వాళ్ళు ముందుకు రాలేకపోతూ ఉంటారు. ఈ భయం రాకుండా మనం ఏమన్నా చేయొచ్చా? భయం వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి? ఫియర్ అంటే నేను 2 మీనింగ్స్ చెప్తాను. ఒకటి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. సూపర్. హ్మ్. ఇంకొకటి ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. సూపర్. చాయిస్ అనేది మీ చేతిలో ఉంది. మీరేం చేస్తారు అనుకుంటున్నారు అనింది. మీరన్నీ మర్చిపోయి పరిగెట్టేసి పారిపోతారా? అన్నీ వదిలేసి నా వల్ల కాదు, నాకు చేత కాదు అని. లేదా ఆ భయాన్నే మీరు మీ చేతిలో తీసుకొని ఒక పవర్‌లా తీసుకొని చేంజ్ చేసుకుంటారా అనింది. కదా! భయం వల్లే మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. ఈ భయం వల్ల ఏమవుతదంటే మనం ప్రెజెంట్‌లో జీవించం ఎప్పుడు గూడాను. ఫ్యూచర్‌లో జీవిస్తాం. రైట్. వాట్ ఇఫ్ ఒకవేళ అలా జరిగితే ఎలా? ఏమో? ఏమవుతుందో? ఇలాంటి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఫియర్ నుంచే ఓవర్ థింకింగ్ అనేది కూడా పుట్టుకొచ్చింది. ఓవర్ థింకింగ్ గానీ, ఓకే. నెగెటివ్ థింకింగ్ కానీ ఏదైనా కూడాను. దీనికి ఎలాగ డీల్ చేయొచ్చు అంటే ఒక చిన్న పదం చెప్తాను. ఫేస్. ఎఫ్ అంటే ఫేస్ యువర్ ఫియర్స్. అంటే మీ భయాన్ని మీరు ఎదిరించండి. ఎలా ఎదిరిస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్వ్యూలోని మీకు భయం. నలుగురు ముందు కూర్చొని మాట్లాడాలంటే భయం. లేదా ఒక చిన్న పిల్లోడినే తీసుకున్నాం. స్టేజ్ మీద వాడు ఏదో టాపిక్‌లో మాట్లాడాలి. భయం. స్టేజ్ ఫియర్ అనేది చాలా Yes. కామన్. చాలా మందికి అందరిలో ఉంటుంది. ఉంటుంది. పబ్లిక్ స్పీకింగ్. Yes. చాలా భయం. ఏం చేయాలి మీరు ముందు? చిన్న చిన్నగా ఫేస్ చేయాలి ఆ ఫియర్ అనేది. ఫస్ట్ అద్దం ఉంటుంది కదా, అందరి దగ్గర ఉంటుంది ఇళ్ళల్లో అద్దం. అద్దం ముందు మాట్లాడండి. అద్దం ఒక మెట్టు దాటిన తర్వాత రెండో మెట్టు మీ యొక్క క్లోజ్ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక నలుగురు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనేది వాళ్ళ ముందు మాట్లాడండి. ఇంకొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత బయటకు వెళ్ళి మాట్లాడండి. ఇలా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ మనం ఫేస్ చేయగలగాలి. సెకండ్ ఏ ఏ అంటే యాక్సెప్ట్. ఈ భయం నుంచి యాంగ్జైటీ వస్తుంది, అది అన్నీ వస్తుంది. యాక్సెప్ట్ చేయాలి. మీకు ఏదైనా ఫలానా విషయం వల్ల భయం ఉంది అంటే యాక్సెప్ట్ చేయండి. దానికన్నా నేను కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది వస్తుంది. స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. అది యాక్సెప్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తేనే కదా మనం ముందుకు వెళ్తామనింది. సి సి అంటే కామ్ యువర్ మైండ్. అది ఎలా చేసుకుంటారు? జస్ట్ మార్నింగ్ లేచాక ఒక 5 minutes ఆఫ్ సైలెన్స్. ఏమి చేయక్కర్లేదు. జస్ట్ మీ బ్రీతింగ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ మీద అబ్జర్వ్ చేసుకుంటూ. మెడిటేషన్ అలవాటు ఉంటే మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇలా మనం కామ్ అండ్ పీస్ఫుల్గా ఉండడం అనేది, అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది కొంచెం. ఇంకా బెటర్గా మనం ముందు అడుగు అనేది వేయగలం. కామ్గా పీస్ఫుల్గా ఉంటాం కాబట్టి. ఈ ఎక్స్పెక్టేషన్స్. ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి మీరు? ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. అది ఎలా ఉంటారు? మీరు ఏదైనా భయంగా మీరు నెగటివ్గా ఏదైతే చెప్పుకుంటారో దాన్ని పాజిటివ్గా క్వశ్చన్ చేసుకొని తిప్పి చెప్పండి. నేను ఇది చెయ్యలేను, నాకు ఇది సాధ్యం కాదు అన్నప్పుడు తిప్పి నా వల్ల అవుతుంది, ఇది నేను ఇది సాధించగలను.
అప్పుడు కూడా ఎందుకు సాధించగలరు అనేది, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, మీరు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఆఫీస్లోని, మీకు నాకు ఇది చేత కాదు అని మీకు ఒక భయం, అమ్మో ఎలా అవుతుందో, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, వాళ్ళ ముందు నేను ప్రజెంట్ చేయాలి అన్న మీకు ఆ భయం ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చెయ్యగలను అని మీకు మీరు చెప్పుకుంటూ ప్రూఫ్ కావాలి కదా మన బ్రెయిన్కి, లేకపోతే అది ఊరికి ఏమీ నమ్మదు. ఇది వరకు మీ కెరియర్లోని మీకు వచ్చిన సక్సెసెస్ కానీ, లేకపోతే మీరు ఏదైనా బాగా షబాషి అనిపించుకున్న పనులు కానీ, ఇదివరకు చేసిన మీటింగ్స్లో కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అవన్నీ అప్పుడు గుర్తు తెచ్చుకుంటామో ఆటోమేటిక్గా మనకి మళ్ళీ ఆ మోటివేషన్ అనేది వస్తుంది, మనం ముందడుగు అనేది వేయగలం. సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనకి ఆ భయంలోని లోపల ఇలా కుంగిపోతూ ఉంటాం అనమాట. నలుగురితోని చెప్పము, ఏమీ లేదు, ఎందుకంటే ఏదో చిన్న చూపు చూస్తారేమో అన్న అది ఇంకొక భయం. వీళ్ళు నన్ను ఎలా అంచనా చేస్తారు, వీళ్ళు నన్ను తక్కువగా చూస్తారేమో అది అని. అలా కాకుండా మీ చుట్టుపక్కల అంటే ఒక సర్కిల్ని పెంచుకోవాలి. ఎలాంటి సర్కిల్? మీరు షేర్ చేసుకోగలిగినట్టు సర్కిల్. మీకు జడ్జ్ చేసేవాళ్ళు కాదు, అలా అయింది ఇలా అయింది అని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కాకుండాను మిమ్మల్ని విని అర్థం చేసుకునే వాళ్ళని, అలాంటి వాళ్ళని మీరు చుట్టుపక్కల పెట్టుకోవాలన్నమాట. అవసరమైతే హెల్ప్ తీసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న ఫాలో అవటం వల్ల మనలో ఉన్న ఫియర్ అనేది మనం ఖచ్చితంగా అధిగమించగలం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏది చూసుకున్నా ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఏదైనా స్టార్ట్ అవుతుంది. అంటే కొందరి ఇళ్ళలో పిల్లలు ఎలా ఉంటారు అంటే, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు అంటే రూమ్లో నుంచి బయటకు కూడా రారు. అంటే ఏ ఏజ్లో వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా మంచి క్వశ్చన్. 5, 6, 7 ఇయర్స్ వరకు కూడా పిల్లలు చాలా ఓపెన్గా ఉంటారు, ఈజీగా ఉంటూ. అది ప్రీ టీన్స్ అనమాట. అంటే మనకి 10 to 14 నుంచి 10 to 12 10 to 13 ఆ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. అది ఎందువల్ల, వాళ్ళు చుట్టుపక్కల అందరినీ గమనిస్తూ ఉంటారు అనమాట. ఆ ఏజ్ వరకు ఇప్పుడు 1 to చిన్నప్పటి నుంచి కొంత ఏజ్ ఒక 5-6 ఇయర్స్ వరకును ఓన్లీ వాళ్ళు తల్లిని గమనిస్తూ ఎక్కువ శాతం ఇంట్లో వాళ్ళని గమనిస్తూ అలాగే ఉంటారు. కొంచెం వాళ్ళకి ఊహ తెలిసి తర్వాత అయ్యే కొద్దీ చుట్టుపక్కల పరిసరాల నుంచి ఎక్కువ నేర్చుకుంటారు అనమాట. ఎలాగా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, మీ పిల్లల్లోని ఏదైనా బిహేవియర్లోని ఏదైనా సడన్గా చేంజ్ వచ్చిందా, ఫస్ట్ మనకు అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా వాళ్ళు చేసేది, వాళ్ళు ఏమైనా ఒక అడుగు వెనక్కి వేస్తున్నారా, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలన్నమాట మనం పిల్లల్ని. అప్పుడు వాళ్ళతో మాట్లాడాలి. మనం వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది. ఇప్పుడు ఒక పిల్లడు నలుగురు మన ఇంటికి వచ్చినప్పుడు రావట్లేదు అంటే దాని వెనకాతలో ఒక కారణం ఉండి ఉండొచ్చు. మేబీ స్కూల్లోనో లేకపోతే బస్లోనో వాళ్ళ ఫ్రెండ్స్లోనో ఏదైనా టీచరు ఎవరైనా బాగా వాళ్ళని అరిచి ఉండొచ్చు, తిట్టి ఉండొచ్చు, లేదా ఒక కమెంట్ పాస్ చేసి ఉండొచ్చు. అది వాళ్ళ మనసుకి తీసుకోలేక వాళ్ళు అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఉల్టా అవుతుంది. పేరెంట్స్ ఏం చేస్తామంటే, మనం పిలుస్తాం, వాళ్ళు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయాక పిల్లల్ని పట్టుకొని ఇంకా అవును అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పిల్లల్ని పట్టుకొని అప్పుడు ఏంటి ఎన్నిసార్లు పిలుస్తున్నారు, రావట్లేదు ఎందుకు నువ్వు, ఎన్నిసార్లు పిలిపించుకుంటావు అది అని. అది కాదు అప్రోచ్ అవ్వాల్సింది. ఓకే అవ్వట్లేదా, మనం తెలుసుకోగలగాలి ఏమవుతుంది వాళ్ళ జీవితంలోని. ఇది ఎలా తెలుసుకోగలం అంటే, మనం పిల్లలకి టైం ఇస్తేనే స్పెండ్ చేయగలం. అది కూడా కరెక్ట్ టైం, క్వాలిటీ టైం. ఒక గంట ఇవ్వక్కర్లేదు, మనం ఒక 10 minutes ఇవ్వగలిగిన ఆ టైంలోని మనం వాళ్ళతో కనెక్షన్ అనేది పెంచుకోవాలి. మనం ఆ కనెక్షన్ పెంచుకున్నప్పుడే పిల్లలు మనకి ఏమైనా షేర్ చేస్తారు. ప్రాబ్లం ఏమవుతుందంటే, యాజ్ ఎ పేరెంట్స్ అథారిటీ మోడ్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా మనం కరెక్షన్ మోడ్లోనే ఉంటాం, కనెక్షన్ మోడ్లో ఉంటాం. అందే కనెక్ట్ బిఫోర్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళు వినాలి అంటే ముందు మనం వాళ్ళతో ఒక కనెక్షన్ అనేది డెవలప్ చేసుకోవాలి, అప్పుడే ఆ కరెక్షన్ అనేది వస్తుంది. సో నిజంగా పేరెంట్స్ అందుకే పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి, అన్నీ షేర్ చేసుకునేలా ఉండాలి అని అంటూ ఉంటారు. థ్యాంక్ యూ.